నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ప్రజెంట్ నేను మన హైదరాబాద్ బడాగన్స్ దగ్గర అయితే ఉన్నా. సో ఇప్పుడు టైమ్ 2:30 ఆఫ్టర్నూన్. సో పొద్దున ఇక్కడ మన బడాగన్స్ దగ్గరికి 7కి అయితే వచ్చిన మార్నింగ్ అప్డేట్ ఇద్దామని. సో మార్నింగ్ అయితే ఏం అప్డేట్ లేకుండే, మొత్తం కవర్ అయితే కప్పారు. సో మన పెయింటర్స్ పైన వర్క్ చేస్తుండే స్వామివారి ఫేస్ల దగ్గర, అండ్ కింద శ్రీనివాస కళ్యాణ మండపంలో వర్క్ చేసే పెయింటర్స్ కూడా రాకుండే. సో అప్డేట్ కోసం పొద్దున అయితే మధ్యాహ్నం వరకు వెయిట్ చేసిన. సో 12:30కి మనం అప్డేట్ అయితే ఇచ్చినుండే. సో వీడియో అప్లోడ్ అయిపోయింది. మళ్ళీ లంచ్ చేసుకుందామని సో మన గణేషన్ బిల్డింగ్ వెనకాలనే తిన్నా. సో ఇక్కడ మనకు ఫుడ్ కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా మన వర్కర్స్కి ఫుడ్ ఉంటారు కదా. సో నేనే ఇక్కడనే తిన్నా. ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఇక్కడనే చేసుకున్నా. సో లంచ్ చేసుకొని బయటికి వచ్చేసిన వెంటనే సో గణేషుడికి కవర్ అయితే ఓపెన్ చేసి చూడండి. సో పెయింటింగ్ చేసినాక మన గణేశుడు చాలా క్లియర్గా డీటెయిల్గా అయితే కనబడుతున్నాడు. మీకు చూపిస్తా చూడండి. అండ్ ఫుల్ క్రౌడ్. సో ఈరోజు సండే కాబట్టి చాలామంది క్రౌడ్ ఉన్నారు చూడండి. సో చాలామంది వచ్చి గణేశుడిని దర్శించుకుంటున్నారు అండ్ ఫోటోలు కూడా దిగుతున్నారు. కవర్ తీసి చూడండి. సో కవర్ తీసినాక మన గణేశుడు క్లియర్గా డీటెయిల్గా అయితే కనబడుతుండు. అండ్ ఇప్పుడు మనం జూమ్ చేసి పైనుంచి కింద వరకు స్వామివారిని సో పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఎట్లా కనబడుతున్నారో చూద్దాం. యా, మొత్తం 7 తలలకు వైట్ కలర్ పెయింటింగ్ చేసి చూడండి. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అండ్ మన గణేశుడు అండ్ అమ్మవార్ల ఫేసులు కూడా మొత్తం అయిపోయింది. అండ్ పాములకు కూడా పైన చూడండి. అండ్ రేపు సో మార్నింగ్ నుంచి పాముల ఫైనల్ ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేస్తారంట. సో పాములకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్వామివారి ఫేస్ చాలా బాగుంది. 2024లో సో మన స్వామివారి ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చేతిలో కూడా మొత్తం పెయింటింగ్ చేసి చూడండి. స్వామివారి బొజ్జకు, ఆభరణాలకు అండ్ ఇక్కడ తొండంకి కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ బొజ్జ పైన కూడా కొంచెం రైట్ సైడ్ కొంచెం వేయలేదు చూడండి. ఇక్కడ వేసారు. ఇక్కడ మళ్ళీ చేతులు కూడా వేసారు చూడండి. చేతులు లెఫ్ట్ సైడ్ చేతులు, సో చేతుల ఆయుధాలు ఇంకా వేస్తున్నారు. సో లంచ్ బ్రేక్ కాబట్టి సో ఆపారు. ఈవినింగ్ లోపు మన గణేశునికి సంబంధించిన ఫస్ట్ కోటింగ్ వైట్ కలర్ పెయింట్ అనేది పాదాల వరకు మొత్తం కంప్లీట్ చేస్తారు చూడండి. సో అక్కడక్కడ క్రాకులు వచ్చినాయి కాబట్టి అక్కడక్కడ క్రాకులు వచ్చినాయి కాబట్టి క్రాకులో కూడా మొత్తము వాల్ కేర్ పెడుతున్నారు. సో మొత్తం ఆ క్రాకులన్నీ పూడవడానికి ఇవన్నీ స్వామివారి ఆభరణాల పైన కూడా చాలా క్రాకులు వచ్చినాయి. మట్టి కాబట్టి సో సహజం క్రాకులు అనేది రావడం చూడండి. సో స్వామివారి ఫేస్ వైట్ కలర్ పెయింటింగ్ చేసిన తర్వాత చాలా మంచిగా కనబడుతుంది. సో పాములు కూడా చాలామంది జనాలు ఉన్నారు చూడండి. ఇంకా శ్రీనివాస కళ్యాణం మండపంలో దర్బారుకు సంబంధించిన వర్క్ అనేది ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచే కనబడుతుంది రండి. ఇక సో దర్బార్కి సంబంధించిన పెయింటింగ్ దగ్గర పడ్డది. సో ఈరోజు ఈవినింగ్ లోపు మొత్తం కంప్లీట్ అయిపోవాలని వాళ్ళ టార్గెట్. చూడాలి మరి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేస్తారా లేదా. సో ఇప్పుడు టైం 2:30 ఇక చూడండి. సో వీళ్ళు కూడా లంచ్ బ్రేక్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ పెళ్ళికి వచ్చిన అతిథులు బ్రహ్మదేవుడు అండ్ మన శివయ్య, నారదముని. సో వెనకాల చూసుకోవచ్చు పైన సీలింగ్ మనకు లైట్ స్కై కలర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ అమ్మవార్లు కూడా ఉన్నారు చూడండి. మనకు సరస్వతి మాత అండ్ పార్వతమ్మ. అండ్ ఇక్కడ ఇంకొక అమ్మవారి విగ్రహం కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక పెయింటింగ్ ఆర్ట్ చేస్తున్నారు చూడండి, చెలికత్త. సో అమ్మవారు అనుకోవచ్చు, చెలికత్త. సో పెళ్ళికి వచ్చిన అతిథులు ఎవరైనా ఉండొచ్చు. అండ్ చూడండి వెనకాల కూడా మనకు దర్బారుకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈవినింగ్ లోపు మోస్ట్లీ అయిపోవచ్చు. వాళ్ళ టార్గెట్ ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయాలని. అండ్ ఇక్కడ కూడా ఒక చలికత్తే ఉన్నది చూడండి. సో వెనకాల బ్యాక్గ్రాఫ్ సో లైట్ వైట్ అండ్ బ్లూయిష్. సో ఫైనల్గా చూడాలి ఇంకా ఏమేమి చేస్తారో పెయింటింగ్ వర్క్ అనేది. సో సో దర్బార్కి సంబంధించిన పెయింటింగ్ అప్డేట్ చూడండి. ఇక ఇక్కడ కూడా సో ఇక్కడ బార్డర్ చూడండి, చాలా బాగుంది. ఇది ఒక పోల్, ఒక పిల్లర్. సో పిల్లర్కి సంబంధించిన డిజైనింగ్ ఇక్కడ కూడా ఉంది చూడండి. సో ఫైనల్ లుక్ ఎట్లుంటుందో చూడాలి. అండ్ ఇదంతా వీళ్ళు యూజ్ చేసుకున్న పెయింటింగ్ అండ్ ఆర్టిస్టులు వీళ్ళే. సో వీళ్ళే మనకు వర్క్ చేస్తున్నారు ఇక్కడ మన శ్రీనివాస కళ్యాణ మండపంలో అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో. అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో కూడా మనకు పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసినంటే అది కూడా చూపిస్తాం మీకు. చలో పోయి చూద్దాం. అండ్ శివయ్యకు మొత్తం వేసినట్టున్నారు పెయింటింగ్, వైట్ కలర్ పెయింటింగు. ఎస్, శివయ్యకు మొత్తము వైట్ కలర్ పెయింటింగ్ అనేది వేసారు చూడండి. సో కింద పాదాల దగ్గర నుంచి అండ్ పైన తల వరకు మొత్తం అయితే వేసారు చూడండి. సో వాళ్ళు లంచ్ బ్రేక్ తీసుకుంటున్నారు పెయింటర్స్. లంచ్ బ్రేక్ అయిన తర్వాత
అండ్ ఈ 2 విగ్రహాలకు కూడా పెయింటింగ్ చేస్తుండొచ్చు. అండ్ ఇక్కడ మన పార్వతమ్మ అండ్ విష్ణుమూర్తి. రైట్, ఇక పైన సీలింగ్ సంబంధించిన పెయింటింగ్ అయితే రాలేదు, వైట్ కలర్ పెయింటింగ్. సో పైన సీలింగ్ వర్క్ చేయాలి. సో ఈ విగ్రహాలు మొత్తం అయిపోయిన తర్వాత నాకు తెలిసి మనకు ఇక్కడ దర్బార్లో వర్క్ చేస్తున్నారు కదా ఆర్ట్ వర్క్, సో వాళ్ళకి అప్పచెప్తుండొచ్చు. సో శ్రీనివాసం కళ్యాణ మండపంలో దర్బార్ ఆర్ట్ వర్క్ చేసే వాళ్ళకు ఈ విగ్రహాలకు వైట్ కలర్ పెయింటింగ్ మొత్తం చేసి అప్పచెప్తుండొచ్చు. రైట్, ఇంకా సో ఇంకేమున్నాయి అప్డేట్స్. సో ఇది గద చూడండి. హాయ్ హాయ్, తిన్నావా? ఏం తిన్నావు? రాజ్ కుమార్ అన్న కొడుకు కూతురు. సో మన మూషిక వాహనానికి కూడా పెయింటింగ్ ఈవినింగ్ లోపు చేస్తారంట. అది చూడండి. సో సాయంత్రం ఈవినింగ్ అప్డేట్ టైం ఉంటే చూపిస్తా. సో ఈవినింగ్ అప్డేట్ లోపు కంప్లీట్గా మన స్వామివారి ధోతికి అండ్ కండువాకి అండ్ పాదాలకు ఆల్రెడీ వేసారు. అండ్ మూషిక వాహనాన్ని కూడా వైట్ కలర్ పెయింటింగ్ అనేది వేస్తారు. సో రేపటి నుంచి బాలరాముడు అండ్ రాహు కేతు విగ్రహాలు కూడా వైట్ కలర్ పెయింటింగ్ అనేది వేస్తారు. ఈ రోజు నుంచి ఏమని చెప్పాలి సార్? ఈ రోజు నుంచి కరెక్ట్ మన ఫెస్టివల్ ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. సో 3 రోజులు పక్కకి పెడితే ఇంకా 10 రోజుల పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇంకా చూడాలి మరి మన వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తారో ఏందనేది. అండ్ చాలామంది క్రౌడ్ ఉన్నారు చూడండి. సో వచ్చి మన గణేశుని దర్శించుకోవడానికి. అండ్ ఒక్కసారి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. అందరియో బైక్ల పైన ఇక్కడ నిలబడి వచ్చిన వాళ్ళు అందరూ సెల్ఫీలు గుంజుతున్నారు మన గణేశుని దగ్గర. అండ్ ఇక్కడ అన్న ఒక ఫ్యామిలీని తీసుకొని వచ్చి చూడండి. సో ఇక్కడ చిన్నపిల్లలు కూడా వచ్చి ఫోటోలు తీస్తున్నారు మన గణేశుని దగ్గర. సో ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చి గణేశుని దగ్గర దర్శించుకుంటున్నారు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. యా ఫ్రెండ్స్, ఇది మన బడా గణేష్ దగ్గర. సో ఇప్పుడు అప్డేటు. సో మళ్ళీ ఈవినింగ్ లోపు మళ్ళీ అప్డేట్స్ అనేది చేంజ్ అయిపోతాయి. కరెక్ట్ స్వామివారి బొజ్జ భాగం వరకు అయితే మనకు పెయింటింగ్ అనేది జరిగింది. సో ఈవినింగ్ వచ్చేసరికి స్వామివారి పాదాల వరకు కంప్లీట్గా పెయింటింగ్ అనేది జరిగిపోతుంది. అండ్ శ్రీనివాస కళ్యాణ మండపం దర్బార్ వర్క్ కూడా అయిపోతుంది. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.